బాగా చిరాకులో ఉన్నా, భరించలేని బాధలో ఉన్నా, నా మైండ్ డైవర్ట్ అవ్వడానికి నేనెంచుకునే ఏకైక మార్గం వంట చేయడం. నాకన్నీ అందించి, ఇలా స్టవ్ అరేంజ్ చేయాలని మా ఆయన, మా అమ్మ వాళ్ళు నాతో వంట చేయించరు కానీ, రోజు వంట చేయాలనేది నా కోరిక. ఎందుకంటే, వంట అనేది చాలా శ్రద్ధతో, ఓపికతో, ప్రేమతో చేయాలి. అప్పుడే పచ్చడి మెతుకులైన పరమాన్నం అంత రుచిగా ఉంటాయి. నాలాంటి ఫుడ్ లవర్స్‌కి అవి బోలెడంత ఓపిక, ప్రేమ, శ్రద్ధ ఉంటాయి కాబట్టి ఒక మంచి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి అందరికీ రుచికరమైన వంటలు అందించాలనేది నా డ్రీమ్. ఎందుకంటే ఆకలనే దానికి అర్థమేంటో నాకే తెలుసు. నేనెప్పుడూ అందరి మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఆఖరికి ఫుడ్ విషయంలో కూడా. మా ఆయన వంట చేసి పెట్టేంత వరకు అలా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. నాకు ఆకలేసి నాకు నచ్చింది ఏదైనా తినాలంటే వాళ్ళు చేసే వంట టేస్ట్‌గా లేకపోయినా ప్రతిరోజు ప్రతి పూట అడ్జస్ట్ అవ్వాల్సిందే. అందుకే వంట చేసి పెట్టడం అంటే నాకెంతో ఇష్టం. మనం వండింది వేరే వాళ్ళు తిని "అబ్బా! భలే ఉంది" అని చెప్తే వచ్చే కిక్కే వేరబ్బా! ఏదో బ్రతకడానికి అన్నట్టు ఏదో ఒకటి తినేసి బ్రతికే వాళ్ళంటే నాకు చెడ్డ చిరాకు. అలా అని తినడానికి బ్రతకాలని కాదు. అసలు ఆకలనేదే లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరైనా పని చేస్తారా చెప్పండి? ఆకలి ఉంది కాబట్టి ఈ ప్రపంచం అంతా ఇలా పరుగులు పెడుతోంది. అందుకే మనం తినే తిండి మీద కాస్త ఎరుక, శ్రద్ధ, ప్రేమ లేకపోతే మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది? ఆ అంటే ఆర్డర్స్, ఊ అంటే ఆర్డర్స్ అలా పెట్టుకొని తింటే రోగాలు కూడా అదే ఆర్డర్‌లో వస్తూ ఉంటాయి. వారానికి ఒక రోజో, 2 రోజులో మనం స్వయంగా వంట చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే మన మైండ్‌కి కూడా కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. ఈరోజు నాకు ఒంట్లో బాలేదని లీవ్ పెట్టేశా. అందుకే మంచిగా బీరకాయ కర్రీ, బియ్యపిండితో రొట్టె కాల్చుకొని తిన్నా. దెబ్బకు మైండ్, బాడీ సెట్ అయిపోయింది. ఈ ప్రాసెస్‌లో మా చిన్నోడు కూడా జాయిన్ అయిపోతానని ఇదిగో స్టవ్ ముట్టిస్తూ, రొట్టె చేస్తానని పేపర్ లాగేస్తూ తెగ అల్లరి చేసేసాడు. మంచి పని అయిందని నా అవస్థని చూసి మా ఆయన ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాడు. ఈ మాటకా మాట రొట్టెలు చేయడంలో అమ్మమ్మ, అమ్మల తర్వాతే ఎవరైనా అండి. ఈరోజు ఫస్ట్ టైం నేను రొట్టె చేశాను. బొజ్జబ్బలన్నీ తెగ నొప్పి పుట్టినప్పటికీ పర్లేదు బానే యావరేజ్‌గా వచ్చాయి. ఆకలి బాగా యేసి కుమ్మి పడేశాం. మీ స్ట్రెస్ రిలీఫ్ ఏంటి? ఫుడ్ విషయంలో నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? అయితే కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నచ్చితే షేర్ చేయండి. మరింత నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లవ్ లైఫ్ ఆఫ్ వసు వీలు చేసుకొని అప్పుడప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. బాయ్.